బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. ఒయాసిస్తో సంతానం లేని దంపతుల కలలు సాకారమవుతాయని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్ వైద్యులు డాక్టర్ దీప్తి ప్రియదర్శిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జననీ బస్సు యాత్ర బుధవారం తుని చేరుకుంది. సంతానం లేని దంపతులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ దీప్తి ప్రియదర్శిని జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు ఎంతగానో బాధపడుతున్నారని, వారి కలను సాకారం చేసేందుకు తమ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. దంపతులకు పిల్లలు పుట్టకపోవడం అనేది అనేక కారణాలు ఉంటాయన్నారు. వాటిని తెలుసుకుని సరైన వైద్య సేవలు అందిస్తే వారికి సంతాన సాఫల్య యోగం కలుగుతుందన్నారు. ఇందుకోసం తమ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో జననీ బస్సు యాత్ర నిర్వహించి సంతానం లేని దంపతులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మా ఈ జననీ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశం యొక్క ఫర్టిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది పడిపోతూ ఉంది. అంటే ప్రతి జంటకి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల జనాభా అన్నది నిలబడుతుంది, ఇంకా తగ్గిపోవడం వల్ల ఇప్పుడు భారతదేశంలో అదే జరుగుతుంది. జనాభా తగ్గిపోయే స్టేజ్లో ఉంది. ఫర్టిలిటీ ఇండెక్స్ అంటే ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలు పుడుతున్నారు. దీనివల్ల ఒక 30 ఏళ్ల తర్వాత ఇండియాలో యంగ్ జనరేషన్ అనేది తగ్గిపోయి మన ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి అవకాశాలు భారతదేశంలో తగ్గిపోతుంది. సో లాంగ్ టర్మ్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని ఫర్టిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి, సంతానోత్పత్తి యొక్క ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఈ జననీ యాత్ర అన్నది లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ యాత్ర అన్నది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో అదే స్ఫూర్తితో ఈ సెకండ్ యాత్ర కూడా ఇంకా మంచిగా జరగాలి, ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలి అన్నది మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. మరి జననీ యాత్రలో ఏం జరుగుతుంది అంటే మెయిన్గా 2 టైర్ సిటీస్లో అంటే పల్లెటూరులో కానీ కొంచెం చిన్న ఊళ్ళో కానీ ఎక్కడైతే ఫర్టిలిటీ క్లినిక్స్ లేవో, ఎక్కడైతే సంతానోత్పత్తి సమస్యలు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా అందడం లేదో వాళ్ళ దగ్గరికి మేమే వచ్చి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళని ట్రీట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజుల్లో ఫర్టిలిటీ సమస్యలు అన్నవి చాలా ఎక్కువైపోయినాయి, అది మనందరికీ తెలిసిందే. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఆడవాళ్ళల్లో ప్రాబ్లమ్సా, మగవాళ్ళల్లో ప్రాబ్లమ్సా? సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల ఇద్దరు సమానంగా ఈ సంతానోత్పత్తి ప్రాబ్లమ్స్కి రీజన్ అని మనం చెప్పవచ్చు. ఆడవాళ్ళు 30% ఉంటే మగవాళ్ళు 30% ఉండొచ్చు. ఇద్దరిలో కంబైన్గా 30 to 40% ఉండొచ్చు. మరి ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? ఆడవాళ్ళలో అయితే మెయిన్ సమస్య PCO. మీరు అందరూ చాలామంది వినే ఉంటారు, నీటి పుడుకులు ఉన్నాయండి నాకు అని చెప్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళే నాకు చాలామంది చెప్తారు అలా. అంటే ఓవరీస్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ అండాలు ఉండి ఏది టైంకి రిలీజ్ అవ్వదు. సో ఎగ్ టైంకి రిలీజ్ అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉండదు. ఇది ఫస్ట్ ప్రాబ్లం ఉమెన్లో. మరి ఎగ్స్ ఎక్కువగా ఉండడమే ప్రాబ్లమా అంటే కాదు. మన లైఫ్ స్టైల్ వల్ల సెకండ్ ప్రాబ్లము ఎగ్ నెంబర్ చాలా తొందరగా తగ్గిపోవడం. అంటే 50 ఏళ్ళకి రావాల్సిన మెనోపాజ్ అనేది 30 ఏళ్ళకే వచ్చేస్తుంది చాలామందికి. ఇలాంటి వాళ్ళని కూడా నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఇంకా థర్డ్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? ట్యూబ్స్లో సమస్యలు, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ లాంటి సమస్యలు కూడా చూస్తూ ఉంటాం. మరి ఆడవాళ్ళకైనా మగవాళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ల్యాప్టాప్స్ ఎక్కువగా యూజ్ చేయడము, షుగరు, ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల కౌంట్, మొటిలిటీ అన్నది తగ్గిపోవడం కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మరి వీళ్ళందరికీ కేవలం IVF ఒకటే చేస్తామా అంటే ఫర్టిలిటీ సెంటర్స్లో కానే కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ హిస్టరీ, ఇన్వెస్టిగేషన్స్ని బట్టి రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి చేయొచ్చు. మనం ఏం కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ అంటే చాలా చిన్న వయసు, కౌంట్ బాగానే ఉంది, ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవ్వట్లేదు, స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, సంవత్సరం తర్వాత కూడా కలిసిన తర్వాత కూడా రావట్లేదంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ చేసి ఎగ్ పెరగడానికి మందులు పెడతాం. అది పెరిగి రిలీజ్ అయ్యే టైంలో న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. ఇలా ఒక 3 సైకిల్స్ కూడా వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ వెళ్ళాలి. అంటే నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఏమై ఉండొచ్చు? IUI ట్రీట్మెంట్ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇందులో ఏం చేస్తామంటే ఎగ్ పెరిగేలా మందులు పెట్టుకుని రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్ యొక్క స్పర్మ్ సెపరేట్ చేసి మంచి క్వాలిటీ స్పర్మ్ బయటకు తీసి యూట్రస్ లోపల పెడతాం. ఇది కూడా ఒక 3 సైకిల్స్ చూస్తాం. అది కూడా వర్కౌట్ అవ్వని పక్షంలో IVF లేదా టెస్ట్ ట్యూబ్ బేబీని సజెస్ట్ చేస్తాం. బట్ అందరికీ ఇదే పద్ధతి 3 చేయాలి
చేయాలని రూల్ ఏం లేదు. కొంతమందికి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా సజెస్ట్ చేయొచ్చు. ఎవరికి అంటే ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం బాగా సివియర్గా ఉన్నా, లేదా 35 ఏళ్ళు నిండిన వాళ్ళకి, రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్న వాళ్ళకి, లేదా కౌంట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేయడం అనేది వర్కౌట్ కాదు. వీళ్ళందరికీ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మన యాత్రలో ముఖ్యంగా అందరికీ ఎవాల్యుయేట్ చేసి ఎవరికి ఏ ట్రీట్మెంట్ అవసరం, ఎలా చేస్తే ప్రెగ్నెన్సీ బెటర్గా వచ్చే అవకాశం ఉంది అన్నది డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.